వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీకు ముఖ్యంగా వ్యూవర్స్ నాకు లాస్ట్ నైట్ ఈ కాకరకాయల్లో చీల్చి ఉప్పు పెట్టాను. ఉప్పు పెట్టి ఆ వీడియోకండి దగ్గర దగ్గర 4000 వ్యూస్ అండి. నాకు అన్ని వ్యూస్ ఎప్పుడు రావు. అమ్మ చిన్నమ్మాయి చెప్పింది ఫోన్ నిలువుగా పెట్టి రీల్స్ చేసేటప్పుడు అనండి. నిజమండి, ఎంత ఆటగాళ్ళైనా రూల్స్ చేయకుండా ఆడితే సక్సెస్ అవ్వరండి. నేను ఫోన్ నిలువుగా పెట్టి వీడియోస్ తీసాను. గుడి దగ్గర వేసినవి 10,000 పైన వ్యూస్ వచ్చినాయి. ధన్యవాదాలండి. అలాగే ఆదరిస్తూ ఉండండి. మీ నుంచి మేమేమి ఒక లైక్ అండి బాగుంది అని చెప్తే మాకు మురిసిపోతామండి. మాకు పాతకాలం వాళ్ళు మాకు తెలిసినవి మీకు చెప్పాలని, మా పిల్లలు అలాగే మేము లేనప్పుడు మా పిల్లలకు కూడా ఈ టిప్ యూస్ అవుద్దని ఏదో యూట్యూబ్లో సరదాగండి 60 ఏళ్ళు దాటాక మాకు ఇంట్లో కాలక్షేపాలకి ఏదో చిన్న వంటలు, రాబోయే తరాలు ఈ వంటలకి ఇంత టైం స్పెండ్ చేయరండి. ఎవరైనా చూసి నేర్చుకుంటారు. మా పిల్లలైనా అమ్మ చేస్తుంది ఒకసారి, అప్పుడు నేను లేనప్పుడు వాళ్ళు వాడుకుంటారు ఈ వంటలు అనేసి చేస్తూ ఉంటారండి. ఇదిగండి రాత్రి ఉప్పులో కాయలు పెట్టాను కదా, ఇలా చీల్చేసి ఉప్పు పెట్టాను. బాగా పిండేస్తే ఈ నీళ్ళు వచ్చినాయండి. ఈ నీళ్ళు ఉప్పు నీళ్ళు బాగా చేదు కూడా పోతుంది. ఇలా వేసేసండి కొంచెం వేగాలి. ఒక 10 నిమిషాలు లైట్గా ఫ్లేమ్ పెట్టి చిన్న ఫ్లేమ్ మీద యాగనిస్తానండి. యాగనిచ్చేసి ఆ తర్వాత తీసేసి నూనెలోంచి తీసేసి ఏం చేస్తానండి, ఇదిగోండి వేరుశనగపప్పు, కారము, లైట్గా ఉప్పు అండి. కాకరకాయలు ఎక్కువే ఉప్పు ఉంది కాబట్టి మనకి ఉప్పు చూసుకోవాలి. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు మిక్సీ పట్టేసి ఆ పొడిని ఈ కాకరకాయలు ఏగేసి ఉంటాయి కదా, 3 వంతులు వేగాక తీసేస్తాను కదా, అవి చల్లారాక ఆ పొట్టలో కూరేస్తానండి. కూరేసి నూనె మొత్తం తీసేస్తాను. నూనె మొత్తం తీసేసి ఆ నూనెలో ఒక స్పూన్ నూనె ఉంటే చాలండి. వాటిలో మళ్ళీ ఈ పొట్టలో ఈ పిండి అంతా కూరినాక కాయలను అలా పెడతానండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ తర్వాత కరివేపాకు పచ్చివాసన పోవాలనేసి. బాగుంటుందండి. ఉట్టినే తినొచ్చు, చారులో తినొచ్చు. నేను చారు రెడీ చేస్తాను. టమాటాలు అబ్బాయి రాలేదు. రోజు 10 మంది వస్తారు మా రోడ్లో. ఇవాళ ఏంటో నేను చారు పెడుతుంటే టమాటాలు రాలేదు. సరే అన్నీ రెడీ చేశాను. వస్తే టమాటాలు వేసి తాలింపు వేసేస్తాను. ఆల్రెడీ బీరకాయ ఎగిరేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను, బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసాను. మగ్గినాక కారం వేసాను. అయితే రసము, బీరకాయ కూర. ఇదిగోండి కాయలు కాసిన మా అమ్మాయికి, మా చిన్న అమ్మాయి కొంచెం దగ్గరలో ఉంటుంది, తనకు చాలా ఇష్టం. వచ్చే రసంలో కాయలు వేసి ఇస్తాను. ఇదండి మెల్లగా ఒక 10 నిమిషాలు వేయించి ఈ పొడి పెట్టేసి మళ్ళీ వేడి ముక్కల్లో ఒక స్పూన్ నూనెలో కాసేపు ఉంచుతాను. చక్కగా కాకరకాయ కారం అండి. నా వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకి ధన్యవాదాలండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. మీరు తప్పకుండా ఇలాగ ఆదరించండి.